సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనందరం తెలుసుకుంటున్నాం. ఈ భగవద్గీతలో ఎక్కడ ఎవరు చెప్పలేని మూడు ఆత్మల వివరం సంపూర్ణంగా స్వామివారు తెలియచేశారు. శ్రీకృష్ణులు వారు ఏదైతే తెలియచేశారో ఆ నిజభావమే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో తెలియబడుచున్నది. ఈరోజు అక్షర పరబ్రహ్మయోగము అనే అధ్యాయంలో 11వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యదక్షరం వేద విధో వదంతి విశంతి యద్యతయో వీతరాగః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఈ శ్లోకము పరమాత్మ గురించి వివరించి తెలియచేశారు. భావము: వేదవేత్తలందరూ దేనికి నాశనము లేదనుచున్నారో గుణములు వదిలిన వారికి ఏది గమ్యస్థానమో బ్రహ్మచర్యము చేత దేనిని పొందగలుగుదురో ఆ పదమును గూర్చి సంగ్రహముగా చెప్పుచున్నాను. వివరము: వేదములు తెలిసిన వారనగా ఏదో పెద్ద గ్రంథములు చదివిన వారనో మరెవరో అనుకోవద్దు. త్రైగుణ్య విషయ వేద అన్న భగవంతుని వాక్యము ప్రకారము గుణములు, వాటి వలన జరుగు పర్యవసానములు తెలిసిన పెద్దలు అనగా సంపూర్ణ జ్ఞానులు దేనిని నాశనము లేని స్థితి అనుచున్నారో అనగా ప్రళయములో కూడా నాశనము కాని స్థితి ఏదో, మరియు గుణములు జయించిన వారందరూ పొందు మరణము లేని స్థితి ఏమిటో చెప్పేదనను భగవంతుడు చెప్పాడు. అంతేకాక బ్రహ్మచర్యము చే దేనిని పొందుదురో అని కూడా అన్నాడు. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమా, సంసారము వదులుకోవటమా, స్త్రీ సాంగత్య నిషేధమా అని ప్రశ్నించుకుంటే సంశయములు అందరికీ వచ్చినప్పుడు అవేమీ కావు అని భగవంతుడు భగవద్గీతలో స్పష్టంగా తెలియచేశారు. అవేమీ కావు. సంసారాన్ని వదులుకోవటం, పెళ్లి చేసుకోకుండా ఉండటము, స్త్రీ సాంగత్య నిషేధము అనేవి ఏమీ కాదు. బ్రహ్మ యొక్క ఆచరణ ఆచరించువాడు బ్రహ్మచారి అను అర్థము కలదు. బ్రహ్మ యొక్క ఆచరణ ఆచరించువాడు బ్రహ్మయోగి, బ్రహ్మచారి అను అర్థము కలదు. బ్రహ్మ అనగా పెద్ద. బ్రహ్మ అనే పదమునకు అర్థము పెద్ద, అధిపతి, పరమాత్మ అను అర్థములలో నిండిన వాడని తెలుసుకోవాలి. పరమాత్మకు ఆచరణ ఉన్నదా అంటే ఉన్నదని కూడా చెప్పవచ్చు. ఆయన భగవంతునిగా పుట్టి ఆచరించినదే ఆయన ఆచరణ. అదే బ్రహ్మ ఆచరణ. పరమాత్మ సాకారముగా కర్మయోగము ఆచరించి చూపాడు. తన వలె ఆచరించమని కూడా చెప్పాడు. నేను మార్గదర్శత కొరకు ఆచరించుచున్నాను, నా వలె ఆచరించమని కూడా చెప్పాడు. అట్లు ఆచరించటమే బ్రహ్మ ఆచరణమగును. అలా ఆచరించువాడే బ్రహ్మచారి. కర్మయోగిని బ్రహ్మచారి అనవచ్చును. కర్మయోగము చేసేవారిని బ్రహ్మచారి అనవచ్చును. కానీ పెళ్లి చేసుకోని వానిని బ్రహ్మచారి అని అనకూడదు. బ్రహ్మచారులు ఏ గమ్యమును పొందుచున్నారో చెప్పేదనని భగవంతుడు వేరొక శ్లోకములో చెప్పారు. అందరికీ నమస్కారం.